క్రాంతి ఆన్ చేసుకో.
సార్ మీరు రండి. అటువా ఓకే.
10-15 మందిని గుర్తించి చిన్న సంఘం చేసి పొదుపులు జమ చేస్తున్నాము. పొదుపు చిన్న సంఘం నుంచి హలో రూపాయలు జమ చేసి దాని నుంచి మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి సార్. ముందు బుక్స్ ఉండే, ఇప్పుడు ల్యాప్టాప్ వల్ల మొత్తం కంప్యూటర్ సిస్టమ్ వల్ల అందులో బుక్స్ వేస్తుంది సార్. సంఘాల మీద మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయి చెప్పిండ్రు. బుక్కులు రాస్తున్నాం సార్. హలో 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 వెళ్ళండి. సారీ సార్. హలో 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 ఊళ్ళో వాళ్ళే తీసుకుంటారు, మళ్ళా స్టేట్ లెవెల్ తీసుకుంటారు సార్. మార్కెటింగ్ చేసి హైదరాబాద్ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళినాం సార్. మళ్ళా ఆదిలాబాద్
అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఇంద్రవెల్లి మండలంకి సంబంధించినటువంటి కేస్లాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. మన గ్రామానికి రావటం అదృష్టం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారికి గట్టి చప్పట్లతోటి వేదికపై రావాల్సిన కోరుచున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం చప్పట్లు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్రామం రావటం నిజంగా అదృష్టం. నాగబాబా గారిని దర్శించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి యనుమల రేవంత్ రెడ్డి గారికి గట్టి చప్పట్లతో స్వాగతం పలుకుదాం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి స్వాగతం పలుకుదాం. ధనసిరి అనసూయ సీతక్క గారికి స్వాగతం పలుకుదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇతర మంత్రివర్యులు, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, అదేవిధంగా గౌరవ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మేడం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ PR&RD సందీప్ కుమార్ సుల్తానియా గారు, శరత్ గారు, సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నరసింహారెడ్డి గారు, IAS డైరెక్టర్ TLI, మరియు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అదేవిధంగా ఇతర మంత్రివర్యులు, పెద్దలు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా ఎమ్మెల్యే బోధన్, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అందరు ఎమ్మెల్యేస్కి, సీఎం ఆఫీస్ సెక్రటరీ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. కొండా సురేఖ గారికి, మంత్రివర్యులు పేరు పేరున అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మహిళా సంఘాల విషయానికి వస్తే 10,742 గ్రూపులు, ముఖ్యంగా 1,16,258 సభ్యులతోటి ఆదిలాబాద్ జిల్లాలో మీ అందరి చప్పట్ల మధ్య ఇంత పెద్ద ఎత్తున సంఘాల సభ్యులతోటి మనం ఇక్కడ ఏర్పరచుకున్నందుకు గట్టి చప్పట్లతోటి మన జిల్లా సమాఖ్య యొక్క శక్తిని చాటుదాం. మొత్తం గ్రామైక్య సంఘాలు 557, మండల సమాఖ్య మొత్తం 18, మొత్తం మీ కార్పస్ ఫండ్ అంటే మీ నిధి 148,62,00,000 మరియు 9,128 మంది ఎంటర్ప్రైజెస్ తోటి 95 కోట్లతోటి మీరు ఎదుగుతున్నారు. మొత్తం కస్టమ్ హైరింగ్ సెంటర్స్ వ్యవసాయానికి సంబంధించి పనిముట్లతోటి 16 కేంద్రాలను ఏర్పరిచి మొత్తం 2,96,00,000 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 11.55 కోట్లని స్వెప్ ద్వారా ఈ ఆదిలాబాద్కి ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంక్ లింకేజ్ పరంగా 4,376 గ్రూపులకు గాను 230 కోట్లని మన యొక్క ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మీరే మహిళా సంఘాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చిన్న ప్రేయర్ తోటి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అక్కడే కూర్చోండి, మీరు లేవకండి. మన సాంప్రదాయకమైనటువంటి మహిళా సంఘాల ప్రేయర్ తొందరగా పాడవలసిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం సార్. మేము చిన్న సంఘాలు కానీ, విఓలు కానీ, మండల సమాఖ్యలు కానీ, జిల్లా సమాఖ్యలు కానీ ప్రార్థన చేస్తున్నాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గగనమెంత ఉరిమినా గిరికి చలనముండున, గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున. ఆత్మబలం కూడగట్టి ఆకాశాన్ని వంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. ఆకులన్నీ రాలిన వేసవి వెంటాడిన, చినుకు రాలకుండున చిగురు వేయకుండున. ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. పేదరికం కసిరిన పెనుచు ఇకటి ముసిరిన, వేల జనం మేలుకుంటూ మేకువరాకుండున.
అందుకున్న విజయాలని అందరికీ పంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. జీవితాన గెలుపుందని నమ్మకాన్ని పెంచుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితోటి మహిళా సభ్యులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. మహిళా సంఘ సభ్యులు ఇంటరాక్ట్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి, వారి అనుభవాలు చెప్పడానికి. ఇప్పుడు ఒక మహిళ గురించి ఊరంతా మరుగుదొడ్లు కట్టము అని అన్నారు, కట్టినా వాడము అని అన్నారు. ఆ మహిళ ఊరుకోలేదు, పట్టుబట్టింది. 2009లోనే 100% ఊరిని బహిరంగ మల విసర్జన గ్రామంగా మార్చి మొత్తం యావత్ దేశంలోనే, జిల్లా మండలం దేశంలోనే శభాష్ అనిపించుకుంది. ఆ మహిళే మన ఆత్రం సుశీలాబాయి. 15 అవార్డుల గ్రహీత, ప్రధానమంత్రి చే, గవర్నర్ చే, ప్రముఖులందరి చేత అవార్డు పొందుకున్నటువంటి బాబేరా గ్రామం బోత్ మండలం మహిళ ఆత్రం సుశీలాబాయిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. గౌరవ ముఖ్యమంత్రి సార్ గారికి, అలాగే మన సీతక్క గారికి, పెద్దలందరికీ, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా సందరికీ రామ్. నా పేరు ఆత్రం సుశీల సార్. నా గ్రామం పేరు బాబేరా, బోత్ మండల్ సార్. నేను ఆదివాసీ గిరిజన గోండ్ మహిళ సార్ నేను. అలాగే నా పేరు సుశీల, బోత్ మండల్. తర్వాత మా సంఘం పేరు సార్ జంగుబాయి సంఘం. బిఓ పేరు గణపతి సార్. అందులో నేను 2005లో నేను సంఘంలో జాయిన్ అయినా సార్. 2005లో జాయిన్ అయిన తర్వాత సబ్ద్రియాలు కానీ సిఆర్పికి చేసిన సార్. సిఆర్పి చేసిన తర్వాత 2008లో సార్ గ్రూప్ లీడర్ అయినా సార్. 2008లోనే వివో లీడర్ అయినా సార్. 2008లోనే మండల్ లీడర్ అయినా సార్. తర్వాత నేను ప్రతి విలేజ్లకు, ప్రతి సంఘాలకు, 42 సంఘాలకు, వివోలకు నేను మోటివేషన్ చేసి మన విలేజ్ కాకుండా, గ్రామాలు కాకుండా, మండలాలు కాకుండా, జిల్లాలు కాకుండా నేను పనిచేశాను సార్. మా పేద కుటుంబం సార్ మాది. పేద కుటుంబం నుంచి వచ్చిన నేను సుశీలని సార్. అయితే అలాగే నేను ఎట్లా చేయాలా, మా మహిళలకు అని ఏ విధంగా ఉపాధి కల్పించాలా, వీళ్ళకు రుణం తీసుకుంటే ఎట్లా ఉంటుంది, తీసుకోకపోతే ఎట్లుంటుంది, వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది సార్. అలాగే నేను 2005లోనే జాయిన్ అయిన తర్వాత 10,000 రూపాయలు రుణం తీసుకున్నా సార్. 10,000 రూపాయలు రుణం తీసుకుని 5,000 రూపాయలు తీసుకొని పెట్టుబడి చేనులోకి పెట్టిన సార్. మా సారు వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త సౌకర్య దగ్గర పోతే ఇన్ని అప్పులు అవుతాయి, సౌకర్య దగ్గర పోతే వచ్చిన డబ్బులు సుఖ, కొన్ని డబ్బులు సుఖ మిగిలాయి, వాళ్ళకే పోతాయని నేను సంఘంలో చేరుకుంటా. సంఘంలో చేరిన తర్వాత నేను మన పొదుపుకు, మన అప్పులు డబ్బులు తీసుకొని మన వ్యవసాయానికి పెడతామని మా భర్తకు చెప్పేసి నేను వ్యవసాయంలో పెట్టిన సార్. తర్వాత అదే 10,000 అప్పు ముట్టిన తర్వాత 20,000 అప్పు తీసుకొని ఎడ్లు తీసుకున్నాం సార్. 20,000 తర్వాత 50,000 తీసుకున్నా సార్. 50,000 తీసుకున్న గిర్ని తీసుకున్నా సార్. గిర్ని తీసుకున్న కిరాణా షాప్ వేసిన సార్. తర్వాత 1,00,000 తీసుకున్నా సార్. 1,00,000 తీసుకొని మన చేనులో చుట్టూ అది సోలార్ పెట్టినాం సార్. అడవిలో చేను ఉంది. తర్వాత ఆవులు తీసుకున్నాం సార్, మేకలు తీసుకున్నాం సార్. అలాగే 2 ఎకరాల పొలం ఉంది సార్. ఆ పొలంలో మా సార్ పని చేస్తూ, మా సార్కు నేను పని కల్పించిన సార్. నేను పేదల నుంచి వచ్చిన సార్. ఇలాగే నేను నాలాగా 100 మంది కావాలని నేను కోరుకుంటున్నా సార్. మహిళలంటే ఏంటిది ఈ ముందుకు రావడం సార్. ఎంతమంది పిల్లలమ్మా? 2 బాబులు సార్. ఏం చదువుకుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. చిన్నోడు 10th క్లాస్ సార్. చిన్నోడు 10th, పెద్దోడు డిగ్రీ. బాగా చదివించుకుంటున్నావా? అవు సార్, ఇప్పుడు చదువుకుంటున్నారు సార్. 2 చదువుకుంటున్నారు సార్. మా సార్ వ్యవసాయం చేస్తున్నారు సార్. మా భర్త ఇంటి ఆయనకు పని కల్పించినవు, బాగానే ఉన్నది. కానీ కొడుకులను కూడా బాగా చదివించి ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యేటట్టు బాగా చదివి తప్పకుండా సార్ మీద బాగా దృష్టి పెట్టు. తప్పకుండా సార్, తప్పకుండా సార్. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే మీ జాతి కానీ మీ గూడాలు కానీ బాగుపడతాయి, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. బాగా చదివించు. చదువుకోవడానికి అవసరమైన సహకారం ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం ఇస్తుంది. మంచి తల్లి. ఈరోజు సార్ ఒక్క విషయం సార్, ఈరోజు ఇట్లా ఉన్నామంటే సార్ మేము మహిళలు ఈరోజు మన మహిళలు గుర్తించి, మన గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు మమ్మల్ని గుర్తించి మొట్టమొదటిసారిగా మన కేసులాపూర్కు దర్శనం చేసి మన మహిళలతోని మాట్లాడడం చాలా గౌరవంగా ఉంది సార్. అలాగే నేను
ఈరోజు మేము ఒక చిన్న ఉపాధి సంఘం నుంచి ఉపాధి దొరికిందని ఐటీడీఏలో కోఆర్డినేటర్గా చేస్తున్న సాయి 10,000 రూపాయలతోటి నేను ఆనాటి ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000 రూపాయలు, 1 రూపాయి మిగిలిపోతుండే సార్. ఈనాటి ప్రభుత్వం వచ్చిందైతే 6,000 రూపాయలు నా చేతులు మిగులుతున్నాయి సార్. కేవలం మా ముఖ్యమంత్రి చేసిన సహాయం ఇది మొట్టమొదటిసారి మన మహిళలకు గుర్తించి ఒక గుర్తింపు ఇచ్చిండో సార్ మా ముఖ్యమంత్రి సార్ గారికి. ప్రత్యేకంగా మా మహిళలు, మా తెలంగాణ మహిళలందరికీ, మా ఇక్కడ ఉన్న మహిళలందరికీ, పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీరు చెప్పేది ఫ్రీ బస్ గురించి చెప్పలేను. చివరికి 6,000 ఎట్లా మిగిలినాయి అనేది, ఆ 4,000. ఇప్పుడు ఆమె మాటే చాలా గట్టిగా ఉంటుంది, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. కానీ ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఆనాడు. కనీసం వర్షం వస్తే లేదు, ఎండకి ఎండే పరిస్థితి. కానీ ఇప్పుడు పక్కా ఇందిరమ్మ ఇల్లు, సొంత దుకాణం, గేదెలు, 3 బిడ్డలు, ఉన్నత చదువులు చదివించింది. లీడర్షిప్కి ఆమె ప్రతీక. ఆమె మన సిరిసిన్న గ్రామం, చెలిమెల మండలం, సుమిత్ర గారు. అందరికీ రామ్ రామ్, అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద అలంకరించిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మా సీతక్క గారికి, ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు, నాతోటి వచ్చిన అక్క చెల్లెళ్ళకు, మహిళలకు నా ఉదోపరికంగా నమస్కారాలు. నా పేరు సుమిత్ర, బేలా మండల్, సిరిసన గ్రామం మాది. నేను అప్పుడు ఒక పేద కుటుంబాలకు వచ్చిన అమ్మ. పేద కుటుంబాల వాళ్ళు పేద కుటుంబాల వాళ్ళనే పెళ్లిళ్ళు చేస్తారు. కానీ పేద కుటుంబం నుంచి బయట వెళ్ళాలంటే అది చాలా కష్టం. నేను 1998లో ఒక డోక్రా మహిళలని ఇంద్రమ్మ అప్పుడు గ్రూపులు తీసినప్పుడు గ్రూప్లో చేరుకున్నా. నేను గ్రూప్లో ఎట్లా అంటే, నాకు ఒక పూట మేము రజకులం, 4 ఇండ్లు ఇల్లు ఉతకాల, తిండి అడుకొని తినాలా. అక్కడ గుడిసె లేకున్నా కూడా వేరే గుడిసెలో పండుకొని మేము కాలం తీసిన కాలాలు కూడా ఉంది. ఎందుకంటే మాకు బయట ప్రపంచం తెలియదు. మరి ఆ ఆలోచనతోని ఒక 10 మందితోని కలిసి కూర్చొని, అక్క మనం ఎట్లా చేయాలా, ఏదో ఒకటి ఆలోచన చేస్తే కదా మన బతుకులు మన పేదరికంలోకి వెళ్ళి బయట అనే ఒక గ్రూప్ని తయారు చేసిన. నేను ఒక్కొక్క రూపాయతోని 30 రూపాయలతోని గ్రూప్ తయారు చేసిన. ఆ గ్రూప్లో నా గ్రూప్లని బట్టి అన్ని 8 గ్రూపులు, నా విలేజ్లో 8 గ్రూపులు తయారు చేసిన. నేను ఆ 8 గ్రూపులతోని నేను ఒక వివోని తయారు చేసిన. 2002లో వివోని తయారు చేసి ఆ గ్రూప్లో నా ఎస్ఎస్జీలో అభ్యుదయ ఎస్ఎస్జీ నాది, అభ్యుదయ ఎస్ఎస్జీలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడనే వివోలో కూడా నాకు అధ్యక్షురాలు, పద్మావతి మండల సమాఖ్య బేలాలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడి నుంచి నా విలేజ్లో ఏమేం చేస్తే మేము బాగుపడతామని ఆలోచనతోని అందరు కలిసి బ్యాంకులో ఒక రుణాలు తీసుకొని, మా చిన్న చిన్న అప్పులు తీసుకొని మేము ఒక 10 మంది 10 తీర్ల ఒక పనిని కల్పించిన. చిన్న దుకాణము, గుళ్ళలు అల్లడము, కిరాణా షాపు, మేము అంటే రజకులు ఐరన్ చేసుడు అట్లాంటి తయారు చేసినాం. అట్లాంటి అప్పుడు నాకు చిన్న చిన్న అందులోకెళ్ళి ఆదాయం వచ్చుడు స్టార్ట్ అయింది. ఆదాయం ఉంటేనే మనిషికి కొంచెం విలువ ఉంటుంది. ఆదాయం లేకపోతే ఆడదానికి విలువ ఉండేదే కాదు. అప్పట్లో మాకు ఇప్పుడు విలువ వచ్చిందంటే కనీసము మా చిన్న సంఘం వారనే మా అక్కలు నిలబడుతున్నారంటే, మా అక్కలు ఒకప్పుడు వంట దానం అదే మీకు అంకితం అన్నలు. కానీ ఈ రోజు అన్నిటికీ ఎదుగుతున్నాం అంటే మా స్వయం సహాయక సంఘమే. మా స్వయం సహాయక సంఘము మాకు ఆర్థికంగా మళ్ళా బయట వేసే గౌరవం, ఇంకా మాకు ఏదో ఇంకా రకరకాలు ఇప్పుడు చూసింది. ఇవి అన్ని మా సంఘాల ద్వారానే మేము పొందినామంటే మా చిన్న సంఘమే. ఇప్పుడు నాది సొంతంగా నేను ఒక పిల్లలని 3 పిల్లలని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లలకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా. గేదెను పాల వ్యాపారం పెట్టుకున్నా. అక్కడికి పాల వ్యాపారం. ఎన్ని పాలు వస్తావు తల్లి? నేను ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్, బర్రెను కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు వచ్చేదాన్ని. చిన్న 2 ఓటలు ఉన్నాయి, అక్కడ కూడా పోసిందని. లీటర్కి ఎంత వస్తుంది సరే? 80% బట్టి వస్తుంది సార్. 80%? అవును.
ముందు అయితే 25, 20 రూపాయలు, ఇప్పుడు అయితే బాగానే 60, 50, 100, 50,000 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ముందుకైతే చాకలి ఐలమ్మ పేరు విన్నవా? ఇస్నూరు దొరల మీద కొట్లాడింది. ఆమె కూడా ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ అని. సుశీలమ్మ, నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది. మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు, సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా, మీకేమి ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకుర్రు. ఓకే సార్, అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జనవికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినాం. 2007లో ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూపులు చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిండు. నెల్లూరులో సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు, అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగదానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిలు ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోని సాతగా, మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా, ఇవాళ రేపంటే చాలా కష్టమైతుంది. అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం. ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యలు ఉన్నాయి, మేము యుద్ధంకు తయారన్నా కానీ మాకు విద్య రాదు సార్, మాకు నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా. సుమిత్ర గారు, ఓకే సార్, మాకు ఏదన్నా తప్పు మీకు ఇన్ఛార్జ్ గా సీతక్క నేసినాం ఆదిలాబాద్ లో. మీ ఆడబిడ్డ ధన్యవాదాలు సీతక్క, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. చివరగా సార్, గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం 5 మిషన్, ఒక్క మిషన్ తో స్టార్ట్ అయ్యి 7 కుట్టు మిషన్లతో 5గురికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు తనే జీతం ఇస్తుంది. 75,000 రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈమె ఎవరో కాదు, మామిడిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, మన గోకుల గారు. గట్టి చప్పట్లతో అభినందనలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు సీతక్క గారికి నాతోటి ఉన్న మహిళలందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. నేను ఆంధ్ర ఎస్టీ ఆదివాసిని కాబట్టి అందరికి రామ్ రామ్. నేను మొదట ఈ సంఘంలో చేరడానికి కారణం ఏంటంటే నాకు అత్తమామలు లేరు, ఆ నాన్న లేడు. కాబట్టి 2009లో మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు అప్పు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడం వలన మా ఊర్లో ఉన్న మహిళల వాళ్ళతోని తెలుసుకొని సంఘంలో చేరితే ఎలా ఉంటది, మరి వాళ్ళు అప్పిస్తారా అనుకునే సమయంలో ఒక 10 మందిని చేసి నేను ఒక గ్రూప్ తయారు చేసినాము. ఆ తర్వాత మొదట 50 రూపాయలతోనే పొదుపు స్టార్ట్ చేసిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత మేము బ్యాంకు వెళ్లి అప్పు అడగడం జరగడం వలన మొదట నాకు 10,000 మాత్రమే అప్పు ఇచ్చారు. ఆ తర్వాత 10,000తోని నేను ఒక చిన్న కుట్టు మిషన్ వేసి పల్లెటూరులో బిజినెస్ స్టార్ట్ చేసినాను. కానీ ఈ నేటి సమాజంలో ఒక మిషన్ తోని ఒక్కరే పని చేస్తే మాత్రం ఏ పని డబ్బులు అవసరం తీరుతలేదు. కాబట్టి అందుకే ఇంకా మా ఆయనను కూడా నేను ఒక వృత్తి ఆయనకి ఇంకా నేను కుట్టుకుంటూ ఆయనకు వేరే వాళ్ళ దగ్గర నేర్పించడం జరిగింది. అదే తర్వాత ఇంకా లోన్ అవసరం అని అప్పు బ్యాంక్ నుంచి ఇంకా తీసుకున్నాను. ఆ తర్వాత 30,000 అప్పు నేను కూడా పట్టుకున్న 30,000తోని ఒక ఆటోమేటిక్ మిషన్ తీసుకోవడం జరిగింది. ఆ ఆటోమేటిక్ మిషన్ ద్వారా ఎక్కువ బట్టలు కుట్టుకొని ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఆ తర్వాత అలా చేస్తూ మండల్ లెవెల్లో నేను పల్లెటూరు నుంచి ఇందరవెల్లి మండల్లో షాప్ వేసుకున్నాను. ఆ తర్వాత వేసిన తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇంకా బ్యాంక్ లోన్ తీసుకొని దాదాపు ఇప్పుడు నా దగ్గర 5 మిషన్లు ఉన్నాయి. నాతో పాటు 5గురికి నేను 15,000 జీతం ఇస్తూ నా ఆదాయం వచ్చేసరికి 40,000 దాకా నెలకు మిగులుతుంది. నేను ఇలా 10 మందికి 13 ముగ్గురికే కాకుండా నా జిల్లా లెవెల్లో గాని నా మండల్ లెవెల్లో గాని ఇంకా 100 మందికి ఒక కంపెనీని మీరు సహకరిస్తే కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నా.
నేను ఇద్దరికి జీవనోపాధి కల్పించడం వల్ల నాకు వివోగా మెంబర్ చేసిండ్రు. ఆ తర్వాత మండల సమైక్యాలో అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్య, ఇంకా నేను కోశాధికారిగా ఉన్నాను సార్. అందుకే తల్లి నువ్వు చేస్తున్న పని ఇప్పుడు ఏదైతుందో మన హాస్టళ్లలో ఉండే పిల్లలు, స్కూల్ పిల్లలకు బట్టలు ఇస్తారు కదా, ఈసారి పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వకుండా ఈ ఎస్హెచ్జి గ్రూపులు ఈ ఆడబిడ్డలకే రాష్ట్రమంతా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంకా 5,000 ఎక్స్ట్రాగా ఆదాయం మిగులుతుంది సార్ రాను ఖర్చుల ద్వారా. బస్సు ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? బస్సు ఎక్కుతున్నారా అమ్మా? అందరు బస్సుల ఎవరైనా టికెట్ అడుగుతురా? ఏం లేదు కదా. సంతకు వచ్చినా, ఆదిలాబాద్ పోయినా, ఇంద్రవెల్లికి పోయినా, ఏడుకోయినా ఫ్రీ బస్సులో పోతురు కదా. కేస్లాపూర్ దేవుని దర్శించుకున్న ఫ్రీగా వస్తురు కదా, అందరు వాడుతురు కదా. కానీ నిన్నమన్న బీఆర్ఎస్ వాళ్ళు ఆడపిల్లలకు ఫ్రీ బస్సు వద్దు, బంధు పెట్టుర్రి, ఆటోలకు వెళ్తలేవు అని చెప్పి రోజు పంచాయతీ పెట్టిరమ్మా. ఏమన్నా కలిస్తే అడుగుని, ఆడబిడ్డలకు ఫ్రీ బస్సు ఇస్తే వాళ్ళకి ఎందుకంత కడుపు నొప్పి లేస్తుందో, ఎందుకంత కష్టం వచ్చిందో చెప్పుర్రి. ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బతకాలనేదే మన అందరి ఆలోచన. ఇవాళ బట్టి సారు మీకు ఉత్తి చేతులతో రాలే, 60 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ చేయడానికి వచ్చిండు. ఇప్పుడు చెక్ ఇస్తాడు సార్ 60 కోట్లది మీకు. మీకోసమే ఈ ప్రభుత్వం ఉంది. సోనియమ్మ ప్రభుత్వం ఇది, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలనే. అందుకే ఇవాళ మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం ఆడబిడ్డల దగ్గరకు వచ్చినాం. మొన్న 7,000 మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినాం, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు. ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. అందుకే ఈసారి ప్రభుత్వము ఈ బట్టలు కుట్టేది నువ్వు చిన్న స్థాయిలో చేస్తున్నావు కదమ్మా, రాష్ట్రం అంతా ఈ సంఘాలకే బట్టలు కుట్టే మొత్తం ఇవ్వాలని అనుకుంటున్నాం. దానికి సంబంధించిన మిషన్లో మొత్తం అంతా కంపెనీలోకి ఇచ్చేది ఆపి మీకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా బట్టలు కుట్టేది కూడా సంఘాలకే అప్పచెప్తాం. అన్ని హాస్టళ్లలో ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బట్టలు కుట్టేది మీకే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మొట్టమొదటిగా మా మహిళల కోసం మన కొత్త సీఎం గారు ఆలోచించినందుకు ఇంకొకసారి మన చప్పట్లతో ఆయనకు ఇచ్చేద్దాం. ఇంకా చాలా మంది మహిళలు ఉత్సాహంగా ఉన్నారు, కానీ సమయం తక్కువ ఉంది. ఇప్పుడు సమయం తక్కువ ఉంది తల్లి. కేస్లాపూర్ నాగోబా దేవుని దర్శించుకుని ఆశీస్సులు అందుకొని ఇప్పుడు కుగ్రామమైనటువంటి మన కేస్లాపూర్ గ్రామాన్ని మహిళా సంఘాలని, జిల్లా సమాఖ్యని ఉద్దేశించి వారి యొక్క విలువైన సూచనలు మరియు అదేవిధంగా మీకు సంబంధించిన విషయాలు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గట్టి చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిన. ఈరోజు కేస్లాపూర్లో నాగోబా దర్శనం చేసుకొని ఇక్కడ ఉండే మిశ్రమ వంశస్థులకు పోయినసారి మేము వచ్చినప్పుడే మాట ఇచ్చినాం, మా ప్రభుత్వం వస్తుంది. బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు ఆనాడు పాదయాత్ర చేసి మీ కష్టాలన్నీ తెలుసుకొని మీకు మేలు చేయాలన్న ఆలోచనతోటే ఆనాడు ఆదిలాబాద్ నుంచి వారు పాదయాత్ర మొదలుపెట్టిండ్రు. ఆ పాదయాత్రలో భాగంగా మీ కష్టాలు వారి దృష్టికి వచ్చినాయి. వారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం దృష్టికి ఆ విషయాలన్నీ తీసుకొచ్చిండ్రు. అదేవిధంగా మీ ఆడబిడ్డ, మీ ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ మంత్రి అయి మీలాగనే గూడాల నుంచి వచ్చిన సీతక్క కష్టపడి చదువుకొని కష్టాలన్నీ చూసి ఆ కష్టాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న ఆలోచనతోని అడవి బాట పట్టి మళ్ళీ అక్కడి నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి ఇవాళ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ఆదిలాబాద్ ఆడబిడ్డల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టడానికి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు సీతక్క మీ ముందుంది. అదేవిధంగా వెడమ బొజ్జు మీకు తెలుసు, మీ పిల్లగాడు మీ మధ్యలోనే పెరిగిండు. మీ ఆదివాసీలు అందరూ ఆయల్లో నేను గుడికి వచ్చినప్పుడు మా వాడికి ఎమ్మెల్యే టికెట్ ఏంటి సార్ గెలిపించుకొచ్చుకునే బాధ్యత అని ఆ రోజు వాళ్ళు అడిగినరు. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం బొజ్జుకు మేము సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు. మీరందరూ కూడా మీ వాడిని ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యేని చేసి ఈ వేదిక మీద మీ అందరి తరఫున మాట్లాడడానికి ఇవాళ ఇక్కడ ఉన్నాడు. ఇవాళ మీ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దత్తత తీసుకొని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పాఠశాలల విషయంలో కానీ
ఈ ప్రాంతంలో తాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీ ముందల పనిచేస్తుందని చెప్పి ఆయన మాట ఇచ్చినాం. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికి కూడా అండగా నిలబడడానికి గత 10 ఏళ్లలో మహాలక్ష్మి గ్రూపులు అంటే ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చిండు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0 వడ్డీకి ఇచ్చిండ్రు. కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఆడపడుచులతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన ఏమున్నది, వాళ్ళ కష్టం ఏమున్నది, వాళ్ళ సూచన ఏమున్నది, వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు. ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని, మీ చేతిలో నగదు ఉండాలని, మీ కుటుంబాలు బాగుపడాలని, మీరు ఆత్మగౌరవంతో 10 మందికి ఆదర్శంగా ఉండాలని, అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి, ఎవ్వరూ టికెట్ అడగడానికే వీల్లేదని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఆ ఇళ్ల దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే 400లకు ఆ ఇళ్ల సిలిండర్ ఉండే. ఆ ఇళ్ల మీరు కట్టెల పొయ్యితో కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకు ఆయన ఇచ్చారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పిండ్రు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానము మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చి వస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు బిల్లులు ఇంటి బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ఇవాళ ఉచితంగా మనం కరెంటు ఇవ్వాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఆడబిడ్డల కోసం ముఖ్యంగా సంఘాల కోసం మహాలక్ష్మి గ్రూపుల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా స్కూల్ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టే కార్యక్రమం పెద్ద పెద్ద కంపెనీలకి ఇవ్వకుండా సంఘాలకే ఇవ్వాలన్న ఆలోచన చేస్తున్నాం. దాని మీద కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని కుట్టు మిషన్లను కూడా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు మంచిగా సంపాదించుకునే విధంగా నగదు మీ చేతిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈరోజు బ్యాంకుల లింకేజ్ కింద
మన చీఫ్ సెక్రటరీ గారు కూడా శాంతికుమార్ గారు కూడా ఒక మహిళ, మీ కష్టాలు తెలిసిన వారు నాకు సూచన చేశారు. మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం, అక్కడ సంఘాలు ఇవాళ 95 కోట్ల రూపాయలు వాళ్ళ చేతిలో బ్యాంకులలో ఉన్నాయి. మనం బ్యాంకు లింకేజ్ కింద 60 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇవాళ నిర్ణయం తీసుకొని మీకు అందరికి ఇచ్చేసిండ్రు. అదేవిధంగా కొండా సురేఖ గారు కూడా అక్క ఈరోజు మీ అందరి దగ్గరకు వచ్చారు కాబట్టి 60 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ది కూడా ఇప్పుడు చెక్కు మీకు ఇవ్వబోతున్నామని, మీకోసం మీ గౌరవం నిలబెట్టడం కోసం మీ చేతిలో నగదు ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందర ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా వివరాలన్నీ అక్కడ చెప్తే ఇవాళ గుడిలో 5 కోట్ల రూపాయలు గోపురాలకు కట్టిన వాటిని ప్రారంభించినాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు ఈ గోపురాలు కట్టడానికి ఇవాళ మంజూరు చేసినాం ఈ మందిరానికి. అదేవిధంగా తాగునీటి కోసం, అదేవిధంగా మిగతా వ్యవస్థల కోసం కూడా ఇంకొక 1 కోటి రూపాయలు కూడా ఇవాళ గుడి కోసమే మంజూరు చేసి 7 కోట్ల రూపాయలు ఈరోజు గుడి అభివృద్ధి కోసం కూడా మన ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ కూడా మీరు ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే పేదోళ్లకు మేలు జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలోనే మీకు భూములు ఇచ్చిండ్రు, మీకు ఇండ్లు ఇచ్చిండ్రు. భవిష్యత్తులో నగదు ఇచ్చే పని కూడా ఈ ప్రభుత్వం చేస్తానని తెలియజేస్తూ మీరందరు గ్రామాలకు వెళ్ళి ఇంటింటికి చెప్పండి, మన ప్రభుత్వం వచ్చింది, పేదోళ్ల ప్రభుత్వం వచ్చింది, ఆడబిడ్డల ప్రభుత్వం వచ్చింది. సోనియమ్మ నాయకత్వంలో ఆడబిడ్డల్ని బలోపేతం చేస్తూ మనం ఆత్మగౌరవంతో తిరగొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని అడ్డుకొని దీన్ని ఆపేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేసేటోళ్ళను ఊర్లలోకి వస్తే వాళ్ళకి సరైన విధంగా శాస్తి జరిగేటట్టు రొట్టెలు చేసేటప్పుడు వస్తే సలాకి కాల్చి వాతలు పెట్టండి అని చెప్పి మా అక్కలందరూ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 60 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మీ అందరి చప్పట్ల మధ్య 1413 గ్రూపులకి 12,000 మందికి లబ్ధి చేకూరుతుంది. 12,000 మందికి 60 కోట్ల రూపాయల చెక్కుని గౌరవ ముఖ్యమంత్రి గారి కరకమలముల చేత ఈరోజు జిల్లా సమాఖ్య వాళ్ళు అందుకుంటున్నారు. మీరు చప్పట్లు ఆగకుండా 60 కోట్లు ఏకకాలంలో అంటే అందరికీ సంతోషదాయకం. అదేవిధంగా ఐడి కార్డ్స్ రెడీగా ఉంచాలి. ఆర్ఎం బ్యాంకు వాళ్ళు కూడా వచ్చారు. బ్యాంకు వారి సహకారం కూడా ఎంతో ఉంది. రీజనల్ మేనేజర్స్, ఆల్ బ్యాంక్స్, మీ అందరి సహకారంతోనే మహిళా సంఘాలు అభ్యుదయం వైపు పయనిస్తున్నాయి. ఐడి కార్డ్స్, అదేవిధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి 25 లక్షల చొప్పున తొందర రావాలండి. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కి ట్రైబల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 25 lakhs ఐడి కార్డ్స్. గౌరవ మంత్రి గారు 25 లక్షలు ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్, జై జంగు జై లింగు జైనూర్ గ్రూప్ చప్పట్లు. ధనలక్ష్మి రెబ్బనా గ్రూప్, ఇంద్రవెల్లి గ్రూప్, డిఎన్టీ ఎఫ్పిసిఎల్ గుడిహత్నూర్ గ్రూప్. ఈ కార్యక్రమానికి అమూల్యమైన సమయం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మరి అదేవిధంగా మిగతా ఉన్నతాధికారులు, సిఎస్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరికీ అభినందనలు తెలుపుతూ గట్టి చప్పట్లతోటి మనం లేవకండి మీరు కూర్చోవాలి. వస్తారు కూర్చోవాలమ్మా. మహిళా సంఘం అంటేనే క్రమశిక్షణ. కూర్చోవాలి తల్లి, ఎవరు లేవద్దు. ఇస్తారు. అయిపోయింది కదమ్మా, అయిపోయిన వాళ్ళు వెళ్ళండి.
ఎవ్వరు లేవద్దు. మహిళా సభ్యులు ఎక్కడ వాళ్ళు అక్కడే క్రమశిక్షణ పాటించాలి. ఇట్రమ్మని చివరి వరకు కూడా అదే క్రమశిక్షణ పాటించాలి.